నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మీ శ్రీకంఠ వెంకట చలపతి. బ్యాంకుల్లో డిపాజిట్లు మాత్రమేనా? ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా? డబ్బు దాచుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయా? మనం బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉంది, బ్యాంకులో మిగతా ఏమన్నా ఉన్నాయా? ఈ సందేహం చాలామంది కొరీస్ పంపించారు కాబట్టి చేస్తున్నాం. ఎంతోమంది అడుగుతున్నారు. బ్యాంకుల్లో సహజంగా ఇన్సూరెన్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ లేదా మ్యూచువల్ ఫండ్లు ఇవి కూడా ఉంటాయి. సో బ్యాంక్ యొక్క ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో ఇవన్నీ ఉంటాయి. అంటే కొన్ని బ్యాంకులకు సొంతంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని బ్యాంకులకు సొంతంగా లైఫ్ ఇన్సూరెన్సు లేదా అసెట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులన్నింటిలో ఉంది. ఇది ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇది ఉందన్నమాట. కొన్ని బ్యాంకుల్లో అంటే స్టేట్ బ్యాంకులో సపోజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్కి టైఅప్ ఉంది. సో అన్ని బ్యాంకుల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్కి టైఅప్స్ ఉంటాయి. అది ఒక కంపెనీ కావచ్చు లేదా 2 కంపెనీలు కావచ్చు. సో మ్యూచువల్ ఫండ్ కూడా మనము బ్యాంక్ ద్వారా తీసుకోవచ్చు. ఇది చాలా వైటల్ పాయింట్. మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలంటే మనం ఎక్కడికో మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ దగ్గరికి పోక్కర్లేదు. మన బ్రాంచ్లోనే సపోజ్ యూనియన్ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందనుకోండి, యూనియన్ బ్యాంకుకి వెళ్ళి నాకు మ్యూచువల్ ఫండ్లో పెట్టాలని ఉంది, ఫలానా మ్యూచువల్ ఫండ్లో నాకు పెట్టాలని ఉంది, మీరు ఏది కావాలి అనేది డిసైడ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీకు బ్యాంక్ మేనేజర్ ఆ ప్రోడక్ట్ చెప్తారు. ఆ ప్రోడక్ట్ చెప్పిన దాన్ని బట్టి మీకు అది ఎన్నాళ్ళు కట్టాలి, ఏం కట్టాలి, ఎంత కట్టాలి, దానికి రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత అని చెప్తారు. సో లేదంటే ఆ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన వాళ్ళ లింక్ ఉండేటువంటి ఒక మేనేజర్ని పిలిపిస్తారు. ఆయన ద్వారా కూడా మీరు బ్యాంకులో కూర్చొని శుభ్రంగా నేర్చుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్లో. సో ఇట్లాగా మ్యూచువల్ ఫండ్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మీరు బ్యాంకులో కూర్చొని చేయొచ్చు, లేదా బ్యాంకు ప్రెమిసెస్ని వాడుకొని కూడా చేయొచ్చు అన్నమాట. అంటే మెయిన్ ఎక్కడ వస్తుంది తేడా అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎత్తుక్కోవడం లేదా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లను ఎత్తుక్కోవడం, వాళ్ళు ఎక్కడో వెళ్ళడం, వాళ్ళు ఏదో చెప్పడం కాకుండా ఇక్కడ మనకి బ్రాంచ్ మేనేజర్ అడ్వైజ్ కూడా పనికొస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారు, బ్యాంకు ద్వారా మ్యూచువల్ ఫండ్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే కారణం ఇదే అనమాట. బ్రాంచ్ మేనేజర్ యొక్క అడ్వైజ్ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇదే ఫైనాన్షియల్ స్పెషలిస్ట్ కదా బ్యాంక్ మేనేజర్ అంటే. సో ఏది తీసుకుంటే బెటరు, ఏదైతే మీకు లాభదాయకం, మీ ఏజ్కి, మీ పెట్టుబడి అమౌంట్కి ఏది బెటర్ ఉంటుంది అనేది మేనేజర్ కూడా డిసైడ్ చేస్తారు. సో మీకు కన్వీనియంట్ అయింది ఆయన బుక్ చేస్తారు. ఎందుకంటే మీరు కస్టమర్ కాబట్టి. కస్టమర్ని నష్టపెట్టడం అనేది ఏ బ్యాంక్ మేనేజర్ చేయడు. అందువల్ల కస్టమర్కి త్రూ బ్యాంకు ఒక ఇన్సూరెన్స్ కానీ, ఒక మ్యూచువల్ ఫండ్ కానీ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఆ బెనిఫిట్ కూడా ఎలా ఉంటుందంటే మనకు సర్వీస్ చాలా క్విక్గా జరుగుతుంది. మనకి ఏదైనా రేపు తేడా వస్తే బ్రాంచ్కి వెళ్ళాయా, ఇట్లా మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను మీ దగ్గర, లేదా ఇన్సూరెన్స్ తీసుకున్నాను మీ బ్యాంక్ ఏజెన్సీ, దీనికి మాకు ఏదైనా సాయం కావాలంటే టక్మని జరుగుతుంది. అదే బయట అనుకోండి, మన వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగాల, ఏజెంట్ల చుట్టూ తిరగాల, ఇది అయ్యే పని కాదు. అందువల్ల త్రూ బ్యాంక్ మీరు మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు కానీ తీసుకుంటే అది మీ స్టాక్ కావచ్చు, మీ లైఫ్ కావచ్చు కదా, లేదా మీ పిల్లల పేరుతో కావచ్చు. ఇన్సూరెన్స్ తీసుకోదలుచుకున్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోదలుచుకున్నా కూడా బ్యాంకులో కన్నా మీరు వెళ్ళి అడిగితే బ్యాంకు ఏజెన్సీ ఉంది కాబట్టి, ప్రతి బ్యాంకుకి కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి ఆ ఏజెన్సీ ద్వారా ఆ పర్టికులర్ ఆఫీసర్ని పిలిపించి మీకు అన్ని సర్వీసులు అందిస్తారన్నమాట. ఒకటి బ్యాంకుకి లాభం ఏంటంటే బ్యాంకు కొంత కమిషన్ వస్తుంది. అది తప్పేం కాదు కదా. సర్వీస్ చేసినందుకు, మీకు ఫ్యూచర్ సర్వీస్ చేసినందుకు కూడా మీకు సర్వీస్ ఛార్జీ కింద ఒక 4% 5% బ్యాంకుకి వస్తుంది. బయట కమిషన్తో పోలిస్తే చాలా తక్కువ. బయట ఏజెంట్కి ఇచ్చే కమిషన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాబట్టి బ్యాంకు ద్వారా మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా, బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్నా మీకు చౌకలో దొరుకుతుంది. ఇది ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. బయట ఏజెంట్ల యొక్క కమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాంకులో కార్పొరేట్ ఏజెన్సీ కాబట్టి కొన్ని వేల పాలసీలు ఒకేసారి చేస్తారు కాబట్టి త్రూఅవుట్ ఇండియా వాళ్ళు కమిషన్ కూడా తక్కువ ఇస్తారు. 2 కస్టమర్లు ఎత్తుకోవాల్సిన పని లేదు. కస్టమర్లే వచ్చి అడుగుతారు మేనేజర్ని, బాబు ఈ మ్యూచువల్ ఫండ్ కావాలా లేదా పలానా ఇన్సూరెన్స్ కావాలంటే ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్టు లేదా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సజెస్ట్ చేస్తే వాళ్ళ ఆఫీసర్ వచ్చి లేదా పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఫార్మ్ కానీ లేదా
ఇన్సూరెన్స్ ఫామ్ కానీ బ్యాంకులో ఉంటుంది కాబట్టి చక్కగా మీకు హెల్ప్ చేస్తారు, మీకు పని అయిపోతుంది. సో ప్రీ సర్వీసు, పోస్ట్ సర్వీసు రెండు ఉంటాయి. చాలామందికి పోస్ట్ సర్వీస్ లేక ఇబ్బంది పడుతుంటారు. అంటే పాలసీ తీసుకున్న తర్వాత లేదా డబ్బులు కట్టిన తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఏంటి అనేది మనకి పొజిషన్ తెలియదు అనమాట. చాలాసార్లు ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే త్రూ బ్యాంక్ వెళ్తే మీకు చాలా సుఖంగా ఉంటుంది, చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఫండ్స్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీ, వచ్చినప్పుడు కూడా మీ అకౌంట్లో టపక్కన పడిపోతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. అందువల్ల త్రూ బ్యాంక్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ కానీ, ఈవెన్ అసెట్ ఇన్సూరెన్స్ కూడా మీ షాపులు గోడౌన్లు కూడా చక్కగా త్రూ బ్యాంక్ చేసుకుంటే మీకు లాభం అనమాట. బ్యాంక్ చెప్తుంది, బాబు నీది ఇన్సూరెన్స్ డ్యూ అయింది, ఇది కట్టాలా అంటే మీకు తెలిసిపోతుంది. అందువల్ల ఈ డ్యూ అయిపోయింది అనుకోండి, ఒకసారి వేస్ట్ అయిపోతుంది, కట్టిందంతా కూడా వృధా అయిపోతుంది. అందువల్ల ఇవన్నీ ఫాలోఅప్ కావాలంటే త్రూ బ్యాంక్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అడ్వైజర్లు కూడా మంచిగా దొరుకుతాయి కాబట్టి త్రూ బ్యాంక్ చేసుకోవడం ఎప్పుడు ఉత్తమమైన పని, సేఫ్గా ఉంటుంది. మీరు కూడా మీ బ్యాంక్ తలుపు కొట్టండి. సో బ్రాంచ్ మేనేజర్ హెల్ప్ చేస్తారు మీకు. సరేనా? బాయ్.